ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా గోల్డ్ ఆర్ yellow కలర్ ఫ్రూట్స్ తగులుతా ఉన్నాయి. వీటిని కాల్షియం కార్బైడ్ అనేటువంటి ఒక కెమికల్ వాటర్ లో వేసి తీయటం కానీ లేకపోతే వాటిని కాల్షియం కార్బైడ్ చిన్న చిన్న పీసెస్ అందులో పెట్టి మగ్గేటట్లు చేస్తారు. ఇది చాలా డేంజర్. ఈ గ్రీన్ కలర్ ఫ్రూట్ అనేది న్యాచురల్ గా ఉంటుంది కనుక మన ఐసైట్ కి చాలా మందికి అంత ఇష్టం ఉండదు. ఈ బ్రైట్ కలర్ లో గోల్డ్ గా ఉంటే ఇది చాలా మంచి ఫ్రూట్ అనుకుంటారు చాలా మంది. కాల్షియం కార్బైడ్ అనేది CaC2 ఇది కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి యాక్యూట్ పాయిజనింగ్ అయ్యి బాడీకి డిజీనెస్ రావటం, వామిటింగ్స్, స్కిన్ ఇరిటేషను, లీడ్ ఈవెన్ టు లాంగ్ టర్మ్ న్యూరలాజికల్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ ఈవెన్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ఏంటి ఇందులో ఉన్న ప్రమాదం? దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? దాన్ని జాగ్రత్తగా తొక్క తీయటం. తొక్క తీయక ముందే మ్యాక్సిమం వాటిని ఏ వాటర్తో కడిగితే మంచిదంటే, నెంబర్ 1 మామూలు వాటర్తో, అంటే దాని సివియారిటీని బట్టి, లేక సాల్ట్ వాటర్తో గ్రెయిన్స్ కానీ లేకపోతే ధాన్యాలు కానీ రైస్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ సాల్ట్ వాటర్తో కడగటం అనేది ద బెస్ట్ వే. లెమన్ వాటర్తో దాన్ని క్లీన్ చేయొచ్చు. బేకింగ్ సోడా ఈజ్ ద బెస్ట్ ఆల్కలైన్ ఫుడ్. బేకింగ్ సోడా ఇది ద బెస్ట్ వాషింగ్ థింగ్ అనమాట. సోడియం బైకార్బోనేట్ కొంచెం బాడీలోకి వెళ్ళటం వల్ల మనకి బాడీ ఆల్కలైన్ అవటమే కాకుండా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ మూలకాలు లేదా క్యాన్సర్ కారణాలు, క్యాన్సర్ కణాలను కూడా ఇది అటాక్ చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవెన్ అయింది.